అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిందో మరి ఎలా వచ్చిందో మీ మీద అయితే ఒక కాంట్రవర్సీ అయితే వచ్చింది. ఎవరో ఒక ఆవిడ కేసు పెట్టడం, ఒక మహిళ కేసు పెట్టడం, అసలు ఆ కాంట్రవర్సీ ఎందుకు వచ్చింది అన్ఎక్స్పెక్టెడ్? అసలు అది ఇంత మంచి ఇంటర్వ్యూలో అది కూడా అదొక దరిద్రం అండి. ఏంటంటే ఇప్పుడు ఒక హీరోలకి దీన్ని షార్ట్ టర్మ్లో చెప్పేద్దాం. ఒక హీరో అంటే ఇప్పుడు నేను ఒక పెద్ద హీరో, ఒక మెగా ప్రొడ్యూసర్ లాగా ఒక పెద్ద, ఇప్పుడు అల్లు అర్జున్ గారు అంటే పెద్ద ఆఫీస్ ఉంటుంది, ఇప్పుడు ఇంకొక హీరోకి పెద్ద ఆఫీసులు ఉంటాయి. నాకు ఒక ఆఫీస్ ఏంటి, నేను దాంట్లో సెక్రటరీ ఏంటి. ఇప్పుడు ఇండస్ట్రీలో ఎవరైనా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ పైకి వస్తే ఒక మేకప్ మ్యానో మేనేజరో లేకపోతే ఎవరో ఒకరు ట్రై చేస్తారు అంతే. దీనికోసం ఒక ఏదో బాంబే నుంచి మనం ఎక్కడి నుంచో ఒక మోడల్ బ్యూటీని మనం తెచ్చినట్టు అలా పెట్టారండి నా మీద. అలాగే పెట్టి ఇది ఎవరు పెట్టారో, ఏం చేశారో, ఏం పెట్టారో అన్నది మన వాళ్ళందరికీ తెలుసండి. నా గురించి తెలిసిన వాళ్ళందరికీ తెలుసు, ఇండస్ట్రీ అందరూ తెలుసు. ఒక్కసారి మేము చిక్కమంగళూరులో ఉన్నాం, వచ్చేటోడికి నువ్వు అదంట కదా, నువ్వు ఇదంట కదా, నువ్వు ఇదంట కదా. అసలు నేను విడిగా అడిగా, అలా నా కార్యాలయం ఏంటండి, నేను ఇప్పుడిప్పుడే దిగుతున్నా. 2014లో లౌక్యం నాకు బ్రేక్, 16 అయింది, ఇప్పుడు 17 వస్తుంది. ఆఫీస్ పెట్టే అంత ఇంకా స్థాయి రాలేదు. ఇంకా మీ నోటితోటి కార్యాలయం అంటే కార్యాలయం. నాకు సెక్రటరీ అంటే ఏ రోజు డ్రైవర్ చూడలేదు, మేకప్ మ్యాన్ చూడలేదు, వాళ్ళు చూడని సెక్రటరీ ఏమన్నా క్రియేట్ చేసి సెక్రటరీ వచ్చింది అక్కడికి. ఇవన్నీ నిరాధారమైన ఆరోపణలు. ఎప్పుడు ఇలాంటి ఆరోపణలు చేసేటప్పుడు కొన్ని ఆలోచించేయండి. ఇప్పుడు తర్వాత ఆలోచిస్తే మొగుడు ఉన్నాడు, 2 పిల్లలు ఉన్నారు. మరి మన మీద అలా పెట్టి బ్లాక్మెయిల్ చేసి ఇలాగ మనల్ని బ్యాడ్ చేయాలని అన్ని రకాలుగా బ్యాడ్ చేస్తే ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు మొన్న యూట్యూబ్లో చూశాను, ఒక ఎవరో ఒక ఆమె అంటుంది, అలాంటి ఇంటర్వ్యూలు చూసి నాకు చాలా అసహ్యం అనిపించింది. ఎందుకు తీస్తున్నారు? ఇప్పుడు మన ఇంటర్వ్యూ స్ఫూర్తిదాయకంగా ఉంటుందండి. ఆ ఇంటర్వ్యూలో ఒక మగాడు ఇద్దరితోటి ఏమన్నా ఉంటాడేమో కానీ ఒక ఆడది 10 మందినైనా సాటిస్ఫై చేస్తుందని మాట్లాడే మాటలు ఇవి యూట్యూబ్లో ఎలా పెడతారంటే నాకు తెలియగలుగుతాను. ఇవి ఎపిసోడ్లు చేసి దాన్ని తగిలిచ్చి నెక్స్ట్ మిమ్మల్ని ఏంటంటే వాడు అర్ధరాత్రి వచ్చేవాడు, నా ఇంటి తలుపు తట్టేవాడు, తండ్రి లాంటి వాడు, కూతురునైనా, ఇప్పుడు తండ్రి లాంటి వాడు కూతురు లాంటి దాన్ని నన్ను కడుపు చేసేటంటే నీ బుద్ధి ఏమైంది? ఇవే జనాలకు చెప్పేది. ఏదైనా చిన్నది జరిగితే ఓ అలాగా అంటే ఓ ఇలాగండి అని చెప్పి మొత్తం వచ్చేసి పైన పడిపోయి రాబందుల్లాగా పీకేస్తారండి. ఎట్లాంటివి వచ్చినప్పుడు దానికి మళ్ళీ ఏదో నవ్వుతూ ఏదో అచీవ్మెంటు, మనం ఏదో నంది సాధించాం, ఇంకోటి సాధించాం. ఒక డైరెక్టర్ దొంగతనంగా వచ్చాడు, నువ్వు రమ్మంటేనే వస్తాడు, ఎందుకు వస్తాడు లేకపోతే బయటే. ఇవి ఇలాంటివి ఉండకూడదండి, చీప్గా ఉంటాయి ఏదో. అవి నేను అటువంటి వాటికి వ్యతిరేకం.